అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి నలుగురు చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా మరి రైతులకు కరెంట్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చి నీళ్ళిచ్చి చెర్లు బాగా చేసి రైతు బీమా పెట్టి పంటలు కొని మరి పూర్తి స్థాయిలో పంజాబ్ని తలదన్నే విధంగా తెలంగాణ రైతన్నను భారతదేశంలో నిలబెడితే కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పంటలు కొనరు, యూరియా ఇయ్యరు, సంచులు ఇయ్యరు, సుతిలు ఇయ్యరు, పోని పొరపాటున కొంటే మద్దతు ధర ఇయ్యరు, మరి బోనస్ అన్నారు, బోనస్ను బోగస్ చేసినారు. అట్లా మాత్రమే కాదు, ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలు దాటి 32వ నెల నడుస్తా ఉన్నది. 4 సార్లు ఈ 32 నెలల్లో 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాపులో దొరికే యూరియాని కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేది యూరియా. నేను చెప్పేది కరెక్టేనా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాపులో ఉండే యూరియాని యాప్లో ఇస్తా అని చెప్పి ఒక యాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారు చెప్పిన ముందే మోసపోతే గోసపడతాం, ఓటేసేటప్పుడే ఆలోచించుకోవాలని చెప్పిండ్రు. కానీ మంచిర్యాలలో మరి ఏ కారణమైతేనేమి మరి ఆ రోజు కాంగ్రెస్ వస్తే ఏమో జరుగుతుంది ఏమో ఒరుగుతుంది అని మంచిర్యాల రైతన్నలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ రైతులను కాటేస్తున్నది. ఒక పాములాగా ఇవాళ సొంత పిల్లల్ని పాము ఎట్లయితే తింటదో అట్లా ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రంలో రైతులకు చెప్పలేని కష్టాలు పెడుతున్నాడు. యూరియా, విత్తనాలు, కరెంటు, సాగునీరు, మద్దతు ధర, బోనసు ఇవన్నీ కూడా మరి చుట్టుముట్టినాయి రైతాంగాన్ని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే నీళ్లు ఉండి అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నదట అని ఎవరో వెనకటికి ఎవరో అన్నారు. గట్లున్నది ఇవాళ పరిస్థితి. కళ్ళ ముంగట్నే గోదావరి కనబడుతున్నది, కళ్ళ ముంగట్నే గోదావరి వారుతున్నది, పైకెళ్ళి ప్రాణహిత బ్రహ్మాండంగా పరవలు పెడుతున్నది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు పరిపాలించే పాలకుడికి సోయిలేని తనం వల్ల ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు కరువుకు పరిష్కారం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారి కట్టిపోతే దాన్ని ఇవాళ ఇష్టం లేకుండా ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో అన్న భయంతోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇవాళ మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చిల్లర ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ తన దొంగతనం బయటపడుతుందో, ఎక్కడ కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కన్నెపల్లి కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, నీళ్లు మంచిగానే పోతున్నాయి, పంపులు చాలు చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తాయి. మరి అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే నిన్నటిదాకా నువ్వు చెప్పిన మాటలు ఫాల్తూ మాటలు అని చెప్పి ప్రజలు అంటారనే భయంతోని పంపులు చాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. నిజానికి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు. మీకు ఒక్క నిమిషం ఇక్కడ మధ్యలో నిలబడ్డలు కులవడం రాయా మీరు ఎందుకు కూర్చోని, ఎందుకయా మీరు అడ్డం అంతా కూర్చొని అప్పుడే కూర్చోండి. ఆ స్క్రీన్ కట్టం కూడా కూర్చోండి, నువ్వు కూడా ఇట్రా కూర్చోండి, దయచేసి కూర్చోండి అమ్మా కూర్చోండి. మీకు ఒక్క నిమిషంలో కాళేశ్వరము ఏ రకంగా మరి కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చో మీకు ఒక్క నిమిషంలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మరి ఎట్లా కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవచ్చు, ఎల్లంపల్లి నుంచి పై దాకా హైదరాబాద్ దాకా ఎట్లా నీళ్లు తీసుకుపోవచ్చో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, టన్నెల్స్, గ్రావిటీ కాల్వల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నీటిని ఒడిసి పట్టి బృహత్తర ప్రణాళిక. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా నీళ్లను వాడుకునే భగీరథ సంకల్పం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశలుగా తెలంగాణ బీడు భూములను తలుపుతుంది. లింక్ 1 కింద 100 మీటర్ల FRL ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 16.17 TMCల నీటిని నిల్వ చేయొచ్చు.
కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేయాల్సిన అవసరం లేకుండానే 17 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీకి పంపించేయవచ్చు. సిడబ్ల్యూసి డేటా ప్రకారం జూలై 20వ తారీఖు 2026 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. నూట 19 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి సరస్వతి పంప్ హౌస్ ద్వారా 12 మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుంటాయి. 130 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బ్యారేజ్లో 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటార్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి పంప్ హౌసులు, టన్నెల్స్ మరియు గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం తెలంగాణ ప్రాణేశ్వరం. కాళేశ్వరం అంటే మేడి. వాస్తవం ఏంది అంటే, దయచేసి కూర్చోండి, ఎవరు లేవకండి దయచేసి, ఇంకా వీడియోలు ఉన్నాయి, ఆగండి. వాస్తవం ఏంది అంటే, పైకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కిందికి గోదావరి నుంచి కిందికి నీళ్లు పోతున్నాయి. ఒక్క నిమిషం మీ అందరికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుంది అంటే, ఇట్లా ఒక గుడిసె తిరుగుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఒక వరుసకెళ్ళి కిందికెళ్ళి 80 మీటర్ల మీదకెళ్ళి గోదావరి పోతుంది, 80, 90, 100 మీటర్ల మీదకెళ్ళి. ఇంకో వరుసకెళ్ళి ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణా నది 120, 130 మీటర్ల మీదకెళ్ళి కృష్ణా నది పోతుంది. ఆడికెళ్ళి పైకి నీళ్లు తీసుకుపోవాలి, ఎందుకంటే భూములన్నీ పైన ఉన్నాయి, నదులు కింద ఉన్నాయి. అందుకోసమే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టును డిజైన్ చేసిండు. మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అంటే, ఇళ్ళకెళ్ళి నీళ్లు 3 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ ఎల్లంపల్లే ఉంది, ఇక్కడ ఎల్లంపల్లి నుంచి నీళ్లు పైకి తీసుకొని పోవాలంటే దీనిలో 3 మార్గాలు ఉన్నాయి. మొత్తం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలుంటే అందులో 1 భాగం మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 85 పిల్లర్లుంటే 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన విషయం ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కు కన్నెపల్లి పంప్ హౌస్కు 18.5 కిలోమీటర్ల అంతరం ఉన్నది. మేడిగడ్డ మీదికి, అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే, మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు ఈడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేనో మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లుంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే